హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఉండే బేండి మసాలా తయారు చేసుకుందాం. అది ఎలా చేయాలో చూద్దాం. ఒకటి మీడియం సైజ్ ఆనియన్ తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టమాటాలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకొని కట్ చేసుకున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. కొద్దిసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని జీరా, ఆవాలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నా. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. కొద్దిసేపు ఫ్రై కాగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ శనగపిండి వేసుకోవాలి. ఒక స్పూను శనగపిండి వేసుకున్నా నేను. ఇప్పుడు కొద్దిసేపు కలుపుకున్న తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దానికి సరిపడా పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చింది అనగానే ఇప్పుడు కారం, టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నా నేను. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మగ్గిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. నేను ఒక పెద్ద స్పూన్ పెరుగు తీసుకున్నా. ఇప్పుడు గరం మసాలా 1/2 టీ స్పూన్ తీసుకున్నా, అది కూడా వేసుకున్నా. ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. అందులో కొంచెం ఫ్రై కావాలి. పెరుగు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది అనగానే మనం బెండకాయ ముక్కలు తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. అది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా పనిచేస్తుంది. పిల్లలు ఇష్టంగా తిన్నారు కదా బెండకాయ కర్రీ అందరూ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే చేసుకొని ఒకసారి ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో. ఒకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కాసేపు మగ్గి ఆయిల్ పైకి వచ్చింది అనగానే మళ్ళీ ఒకసారి తీసుకొని కలుపుకొని మనం కస్తూరి మేతి తీసుకొని చేతిలో వేసుకొని కొంచెం ఇట్లా అనుకొని వేసుకోవాలి. ఇట్లా అని కస్తూరి మేతి వేసుకున్న కొంచెం. అంతే అండి, బేండి మసాలా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం కలుపుకున్నాక మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని 1 నిమిషం అయిన తర్వాత తీస్తే ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు బేండి రెడీ అయిపోయినట్టే. బేండి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంతేనండి. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది, నెయ్యి వేసుకొని తింటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.